పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి వెళ్ళబోతున్నాం. మనం ఆర్డర్ వైజ్గా వచ్చినట్లే పెద్దపల్లికి మనం నెక్స్ట్ పెద్దపల్లి కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ పోటీ చేస్తున్నారు, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తున్నారు. పెద్దపల్లిలో మనకి ప్రధానంగా కాంగ్రెస్కి ఇక్కడ గెలిచే అవకాశం కనపడుతుంది సర్వే ప్రకారం. సో ఇక్కడ ఎడ్జు అలాగే ప్లస్లు మైనస్లు ఒకసారి చూద్దాం. మూడ్ ఆఫ్ తెలంగాణలో సో పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్లస్ అండ్ మైనస్ చూస్తున్న క్యాండిడేట్స్ తర్వాత లెట్స్ ప్లే. సో కాగా వారసుడిగా గడ్డం వంశీ పొలిటికల్ ఎంట్రీ ఇక్కడ పెద్దపల్లిలో మనకి ప్రధానంగా కనబడుతున్నాడు సార్. రైట్. అంటే ఇక్కడ కాకా అంటే అందరికీ తెలిసే వెంకటస్వామి అవును, చాలా ఫేమస్. ఆయన కేంద్ర మంత్రిగా చేశాడు. కాంగ్రెస్ మొదటి తరం ఇందిరాగాంధీతో, రాజీవ్ గాంధీతో, నిన్నటి మొన్నటి దాకా సోనియా గాంధీతో అందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సరే, మధ్యలో వివేక్ కొంత అటు ఇటు బీఆర్ఎస్ బీజేపీ అటు ఇటు పోయినా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పోటీకి రావటం, టికెట్ ఇవ్వటం, గెలవటం, అన్నదమ్ములు ఇద్దరు వివేక్ అండ్ వినోద్ ఇద్దరు కూడా అక్కడ ఉంటాం అనేటువంటిది వాళ్ళకి కాంగ్రెస్ కాకా ఇమేజ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. రెండోది, అన్నిటికన్నా ఇందాక ఉన్నట్టుగా అన్ని చోట్ల కాంగ్రెస్ ఉంది. 7 సెగ్మెంట్లు పార్లమెంటు పరిధిలోకి 7 సెగ్మెంట్లు ఉంటే 7 అసెంబ్లీలో కూడా దర్దాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటం అనేటువంటిది. ప్రధానంగా కాకాకు సంబంధించినటువంటి క్యాడర్ కరీంనగర్లో పెద్దపల్లి ప్రాంతంలో బాగా వేళ్ళూనుకుపోయినటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్. అంటే వాళ్ళకంటూ కొంత ఆర్థిక బలం నుంచే ఉన్నారు కాబట్టి ఆర్థిక బలం ఉన్నటువంటిది, అంగబలం, రెండోది ఆర్థిక బలం అంగబలం ఉన్నటువంటి క్యాడర్ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటాం, యువకుడు కావటం, ఫ్రెషర్ కావటం. కొంత మైనస్ ఏదైనా ఉందంటే కుటుంబంలో ఒకరికి ముగ్గురు అయ్యారు అనేటువంటి మైనస్ పాయింట్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఒక కుటుంబం నుంచి ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కాకా మనవడు కూడా వచ్చాడు ఒక కుటుంబానికి అనేటువంటి ఒక అది అపరాండ్ కాలేదు. ఎందుకు కాలేదంటే యువకుడుగా ఉండటం, చదువుకున్నవాడుగా ఉండటం, వీటన్నిటి వల్ల ఏమైందంటే అది కొంత వాళ్ళకి కాంగ్రెస్ క్యాడర్ బలం ఉండటము, సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలం ఉండటము, ఆర్థిక బలం ఉండటము, సొంత క్యాడర్ ఉండటం, ఇవన్నీ అడ్వాంటేజ్గా అక్కడ మనకి మరొక పాయింట్ చూస్తున్నాం బొగ్గుగని కార్మిక సంఘాలకు సంబంధించి. రైట్. అందుకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బొగ్గుగని కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది ₹1 కోటి ఇన్సూరెన్స్, అంటే ప్రమాదంలో చనిపోయినా ఏదైనా ₹1 కోటి ఇన్సూరెన్స్ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ₹1 కోటి ఇన్సూరెన్స్ చేయటం. గతంలో సింగరేణి కార్మిక సంఘాలన్నిటి కూడా బీఆర్ఎస్ వాటిని నిర్వీర్యం చేయటం, దాంట్లో పెద్ద ఎత్తున సింగరేణిలో ప్రైవేటీకరణ, బీజేపీ మీద ఉన్నటువంటి విమర్శ ఏంటంటే సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తుంది అనేటువంటిది. ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో సింగరేణి యాజమాన్యం అక్కడ జరిగిన అక్రమాలు, అవినీతి, యూనియన్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంగా యూనియన్ వీటన్నిటి మీద కార్మికులు విసిగి వేసారిపోయి ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్కి సానుకూలంగా ఉన్న పరిస్థితి అయితే మీరు ఇందాక చెప్పారు. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే మంత్రి శ్రీధర్ బాబు అన్ని తానే చూసుకుంటున్నటువంటి. ఎస్, ఇక శ్రీధర్ బాబు అంటే ఇన్ఛార్జిగా ఉన్నాడు. శ్రీధర్ బాబుకి కూడా ఒక ఇమేజ్ ఉంది, ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్లో సీనియర్, ఏఐసిసి సెక్రటరీ. ఇక అంతా తానే బాధ్యతగా కొంత ప్రారంభంలో కొంత అటు ఇటుగా ఉన్నా చివరికి ఆయనే సొంతగా బాధ్యతలు చేపట్టి ఖాళీకి బలపం కట్టుకొని నియోజకవర్గంలో, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క చోట బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి వీళ్ళందరి మధ్య కాంపిటీషన్. రేపు పొద్దున క్యాబినెట్లో కూడా ఒక ప్రెస్టేజియస్ ఇష్యూ అవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, ఎవరికి వాళ్ళు సీతక్క బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆయన కూడా, ఎందుకంటే ఆయన సొంతగా నియోజకవర్గంలో ఫాదర్ లెగసీ ఉంది, శ్రీధర్ బాబు గారు శ్రీపాదరావు లెగసీ కానీ ఆయనకున్న ఇమేజ్ కానీ వీటన్నిటి ఇచ్చా ఆయన బాధ్యత తీసుకొని కష్టపడి పనిచేస్తున్నటువంటి సందర్భంలో కూడా కొంత పాజిటివ్ వాతావరణం మనకు ఉంది. నెగిటివ్ పాయింట్స్ కదా అంటే మిగతా వాళ్ళకి బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ అక్కడ లేకపోవడానికి కారణాలు మనం చూసినట్లయితే సార్. రైట్. ఇందాక అన్నట్టుగా బీఆర్ఎస్కి చెప్పాము, బీఆర్ఎస్కి ఎమ్మెల్యే. కాకపోతే క్యాండిడేట్ పరంగా మనం ఈశ్వర్ ఏమైందంటే ఈశ్వర్ దాదాపు 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, కంటిన్యూగా గెలుస్తూ వచ్చాడు. ఆయన కార్మిక సంఘ నాయకుడిగా పనిచేశాడు, సింగరేణి కార్మిక సంఘ నాయకుడిగా పనిచేశాడు. తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరాడు. తర్వాత ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పెట్టగానే బీఆర్ఎస్లో ఉన్నాడు. ఎప్పుడు ఓటమి చూడాల. మొన్న 23లో ఓటమి తప్ప ఇప్పటివరకు ఎప్పుడు ఓటమి చూడకుండా గెలుస్తూ వచ్చాడు. కాబట్టి కొంత వ్యక్తిగతంగా ఆయనకున్న ఇమేజ్ తప్ప బీఆర్ఎస్కున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఎమ్మెల్యే లేకపోవడం. వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ ఏంటంటే కొంత క్లీన్ ఇమేజ్ ఉన్నవాడుగా, ఎప్పుడు ఓటమి చూడకుండా గెలుస్తూ వచ్చినటువంటి వ్యక్తిగా మంత్రిగా పనిచేశాడు. మొన్నటిదాకా మంత్రిగా పనిచేయడం వల్ల ఆయన కొద్దిగా కాంగ్రెస్ కున్న బలం ముందు ఆ బలం సరిపోవట్లేదు. ఇక మాలమాదిగ నేతగా సామాజిక వర్గం ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే సామాజిక సమీకరణలు కూడా ఉంటాయి. సరే, అక్కడ మాల ఉంటుంది, మాదిగ ఉంటుంది, నేతగానే ఉంటుంది, 3 కూడా హోరావరిగా ఉన్నట్టుంటాయి. కానీ ఇప్పుడు ఈ క్యాస్ట్ ఈక్వేషన్ పెద్దగా వర్కౌట్ కాదు. ఎందుకంటే క్యాండిడేట్లు కులము అనేటువంటి చాలా తక్కువ ఉంది, ఏదో రేర్ సందర్భంలో కాబట్టి. అన్ని సామాజిక వర్గాలు అధికార పార్టీ వైపుగా చూసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన సంక్షేమ పథకాలు వాళ్ళు పొందాలని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు సహజంగా